అక్కడ చూసుకుంటే యువతతో పెట్టుకుంటే సర్కార్ మనుగడ కష్టం, 2 లక్షల ఉద్యోగాలు అన్నాం, 50,000 ఇచ్చినాం అంటూ రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ అయితే చేయడం జరిగింది. నేపాల్ యువత పోరే నిదర్శనం, కాంగ్రెస్ తో ఉద్యోగ భర్తీతో జాప్యం, నిరుద్యోగ భావోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు, 30 లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు, ఏటా జూన్ 2న నోటిఫికేషన్లు ఇవ్వాలి, అమరవీరుల సాక్షిగా అశోక్ నగర్ కు వస్తా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు ఇంతకుముందు క్లౌడ్ బరస్ట్ విషయంలో కూడా ఇదే మాటలు మాట్లాడడం జరిగింది. అక్కడ మనం వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి కామారెడ్డి ఎక్కడైతే ప్రజలు వరదలు వచ్చిరో మనం వాళ్ళకి అండగా ఉండాలి ఆ రోజు మాట్లాడాడు. ఈ రోజు నిరుద్యోగులకు అండగా ఆయన నీ భరోసా ఉన్నా, నేను మీ వెంట ఉంటా, ఖచ్చితంగా మనం ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు మన పిల్లలే అని చెప్పి మాట్లాడాడు. మనం ఇచ్చింది 50,000 ఉద్యోగాలే, ఇంకా మనం ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి అయితే మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. రాజగోపాల్ రెడ్డికి ఏం మాట్లాడి ఏందనే విషయాన్ని ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం, వినిపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ చూస్తే యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు, యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసారు కదా ఏమంటా ఉన్నాడో రాజగోపాల్ రెడ్డి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఏదైనా కానీ ఏమంటా ఉన్నావు, నేపాల్లో మీరు అందరూ చూసారు కదా ఒక అవినీతి చేసిన రాజ్యం ఎట్లా దించారు, అక్కడ యువత నేపాల్ యువత వాళ్ళు పోవడం చేసిరు, మొత్తం మీద తగలబెట్టారు, ఎక్కడికక్కడ ప్రజానాయకుల్ని అవినీతి నాయకుల్ని ఉరికిచ్చి బట్టలు ఉడిదీసి మరి కొట్టిరు. ఆ విధమైన చేతులు తీసుకురావద్దు, వాళ్ళతో పెట్టుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోద్ది పడిపోతుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వం ఏంది వాళ్ళు లోపల మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ కూడా బయటికి మాట్లాడొద్దు, కానీ మొత్తం మీద ఆయన బయటికి స్పందిస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కలగాని రేపుతా ఉన్నాయి. ఒక సొంత పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడిందంటే అది చిన్న విషయం కాదు. అది రేవంత్ రెడ్డి సర్కార్కు పెద్ద పెద్ద దెబ్బ. ఇప్పటికే వ్యతిరేకత ఉంది పార్టీలో. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాటలు మాత్రం ఇంకా దానికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నిరుద్యోగుల పక్షాన్నే ఉంటా, నిరుద్యోగులు మన పిల్లలే, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, మనం వాళ్ళు నిరుద్యోగులు ప్రచారం చేసి ఓట్లు వేస్తే మనం అధికారంలోకి వచ్చినాం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు అండగా ఉంటా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు మనం అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు, వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో ఇది రాఘవుడు మాట్లాడుతున్న మాటలు. ఏమన్నాడు, నిరుద్యోగుల్ని గాలికి వదిలేయద్దు, వాళ్ళు మన పిల్లలు, వాళ్లకు మనం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది, వాళ్ళకు దారి చూపించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి రాజగోపాల్ అయితే మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఒకటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ గా ముక్కుసూటిగా మాట్లాడతాడంటే ఒక విషయం. రాజగోపాల్ రెడ్డి గురించి ఒక విషయం చెప్తే మాత్రం ఆయన వాస్తవానికి కూడా కొంత నిజాయితీగానే ఉంటాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన మీద భూ కబ్జాలు కానీ అవినీతి చేయడం కానీ ఎక్కడ కూడా ఆయనకు ఆ మరకలైతే లేవు. ఇప్పుడు బెస్ట్ గా మునుగోలు మొత్తం పరిపాలన అందిస్తుండ్రు. ఇప్పటికే మునుగోలు నియోజకవర్గంలో మద్య షాపులను అయితే బంద్ చేయించిండు. ఎక్కడైతే గ్రామాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బంద్ చేయించిండు. సో అదే విధంగా సొంత డబ్బుల ఖర్చుతో కూడా అక్కడ స్కూళ్లకు రిపేర్లు చేస్తా ఉంటారు, బాత్రూమ్లు మంచి నీట్ గా కట్టిస్తా ఉంటారు, స్కూల్లో ఉన్న బెంచీలు, అక్కడ ఉన్న అవసరాలు, వెంటిలేషన్ అవన్నీ కూడా సొంత ఖర్చుతో చేయించడం మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ 119 ఎమ్మెల్యేలో ఎవరైతే మంచిగా పాలన చేస్తున్నారు అని చెప్తే, ఎవరు బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్తే రాజగోపాల్ రెడ్డి ది బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్తే అయితే అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. సో ఆయన ఏదున్నా కానీ ఆయన నిరుద్యోగుల పక్షాన మాట్లాడడం, అదేవిధంగా సోషల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తే దాన్ని కూడా ఖండించారు. సోషల్ మీడియా వాళ్ళు చాలా నిర్భయంగా చూపిస్తారు, వాళ్ళకి అండగా ఉంటా అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన దీన్ని ఆయన ఏమంటాడు, నీ ప్రభుత్వాన్ని ఖండించినట్టు కాదు, నాకు సలహాలుగా తీసుకోండి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అయితే చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సో ఇది వార్త.